బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 502 లైవ్ ఎపిసోడ్లో అనంతబాయి బేహద్ శ్రేష్టమైనటువంటి ఆత్మలకి మరి చాలామంది ఆధ్యాత్మిక గురువులైన ఆధ్యాత్మికవేత్తలైన చాలా చిన్న వయసులోనే చనిపోవటం అనేది జరుగుతూ ఉంది. మృత్యువు తర్వాత ఏమిటి జీవితం, ఇది ఎపిసోడ్. దీని గురించినటువంటి విషయము మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకు చనిపోతున్నారు అనే దాని గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఈ స్పిరిచువల్ వై డూ స్పిరిచువల్ పీపుల్ డై ఎర్లీ? ఆధ్యాత్మిక ప్రజలే కాదు, సాధారణ ప్రజలు కూడా చిన్న వయసులోనే చాలామంది చనిపోతూ ఉన్నారు. దీని గురించి మనము ఈరోజు చర్చించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనకు జపనీస్ భాషలో మార్స్ ది లాస్ట్ సివిలైజేషన్ అనే సివిలైజేషన్ గురించి బుక్ వచ్చింది. రష్యాలో బుక్ చాలా బాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు స్టార్ చిల్డ్రన్ గురించి హిందీలోను, జపనీస్ భాషలోను, వేరే వేరే భాషలోను కూడా మనం తర్జుమా చేసి బుక్స్ PDF రూపంలో కూడా పెడుతూ ఉన్నాము. మరి ఈ యొక్క రహస్యం టైప్ 1 to టైప్ 40 సభ్యతల గురించి బాపూజీ చెప్పిన దాని గురించి కూడా జ్ఞానము, మనము దివ్య ఆత్మల గురించి, గర్భ సంస్కారాల గురించి జర్మనీలో లైఫ్ ఇన్ మల్టీవర్స్ కూడా వచ్చింది. ఇలాగ మీరు కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, బుక్ను కూడా మీరు తీసుకోవచ్చు. ఈరోజు చర్చలోకి మనం వెళ్తే, సాధారణంగా మానవులు ఏమంటారు అంటే అనేక రకాల వైరాగ్యాలు ఉన్నాయి. ఒకటి ప్రసూతి వైరాగ్యం, 2 శ్మశాన వైరాగ్యం అనేది ఉంటూ ఉంటుంది. 2-4 రోజుల్లో ఏడుస్తారు ఎవరైనా చనిపోయినప్పుడు. వాళ్ళందరికీ కూడా ఆ టైంలో వైరాగ్యం వస్తుంది కూడా. మళ్ళీ మామూలు జీవితంలో పడిపోతారు, వాళ్ళ దైనందిన కార్యక్రమంలో ఉండిపోతూ ఉంటారు. మరి ఆధ్యాత్మిక ఆత్మ ఏం ఆలోచిస్తుంది, అలా ఎందుకు జరిగింది అని దానికి బాపూజీ కూడా సమాధానం చెప్తారు. ఆత్మిక దృష్టితోటి చూస్తే మరణం ఎప్పుడు త్వరగా అనేది ఉండదు, ఆలస్యము ఉండదు. కేవలం శరీర దృష్టి యొక్క ఇది భ్రమే. గీతలో కూడా చెప్పడం జరిగింది అంటున్నారు అనంతబాయ్. ఆత్మ పుట్టదు, చావదు, వెళ్ళేది కేవలం శరీరమే. ఈ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఆత్మ తన ప్రయాణంలో డ్రెస్సుల్ని మార్చుకుంటూ ఉంటుంది. మరి దుఃఖం దేనికి? మనతో పాటు ఉన్న కంపెనీ ఒక్కసారిగా కనిపించటం ఆపేసిందనా, మాట్లాడటం ఆపేస్తుంది అన్నా, మనతో ఉన్నవాళ్ళు దేహము దేహ సంబంధికులందరూ మాయమైపోతారనా? ఎందుకని? అందుకే ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో మృత్యువాత పడ్డారు, చనిపోయారు. ప్రతి ఆత్మ ఈ జన్మలో ఒక నిర్దిష్ట ప్రారంధం మరియు కర్మల యొక్క లెక్క తీసుకొనే వచ్చింది. ఈ శరీరం ద్వారా ఎంత తీసుకోవటం, ఇవ్వటం, ఎంత అనుభవించటం అనేది నిర్ణయించబడుతుంది. అది పూర్తయిన వెంటనే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అది 5 సంవత్సరాలు కానివ్వండి, 75 సంవత్సరాలు కానివ్వండి. జ్ఞాని దృష్టిలో ఇది అసంపూర్ణమైన యాత్ర కాదు, ఈ జన్మ యొక్క ఖాతా పూర్తి కావటం. ఉదాహరణకి కొన్ని ఆత్మలు ఈ భూమిపై చిన్న వాళ్ళు కూడా గొప్ప పని కోసం వస్తూ ఉంటారు. అది శంకరాచార్యుడు 32 సంవత్సరాలకే శరీరం వదిలేశారు. 10 సంవత్సరాలకే ఆయన పూర్తి జ్ఞానం జాగృతం అయిపోతుంది. నచికేతుడు 11 సంవత్సరాలకే చనిపోయాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ తండ్రి ఆయన్ని దానం చేశానని చెప్పేశాడు. వెళ్ళాడు యమలోకానికి. ఒక కుటుంబానికి ప్రేమ నేర్పడానికి, సరైన మేల్కొల్పడానికి, పాత లెక్కలు తీర్చుకోవటానికి, పని పూర్తి చేయటానికే యాత్ర ముందుకు సాగింది అనే అనుకున్నారు. శరీరం యొక్క వయసు సంవత్సరాలతో కొలవబడదు, ఆత్మ యొక్క యాత్ర ఉద్దేశంతో కొలవబడుతుంది.
ఒక పువ్వు కొద్ది సమయం వికసించిన సంవత్సరాల పాటు ఉండే సువాసనను వదిలి పెడుతూ ఉంటుంది. అంటే దాని యొక్క సువాసన వాయుమండలంలో వ్యాపిస్తూనే ఉంటుంది, కణకణంలో ఛార్జ్ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఆత్మలు కొద్ది సమయంలోన చెరగని ముద్ర వేసి వెళ్ళిపోతూ ఉంటారు. శక్తివంతమైన ఆత్మ యొక్క దృక్పథం మరణం అంతం కాదు, స్థానం మార్పు. పాత వస్త్రాలు తీసి కొత్తవి ధరించినట్టు ఆత్మ శరీరాలను మార్చుకుంటూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయాడు అనే ప్రశ్న చిక్కుకోకుండా, అనే డౌట్ రానికుండా చూసుకోండి. ఆత్మ తన తదుపరి పాత్ర వైపు వెళ్ళింది. అదే స్మృతి ఉంచటం, అదే దుఃఖాన్ని శాంతిగా ఈ ప్రశ్నకు స్వీకారంగా మారుస్తుంది. ఏడవటం సహజమే, కన్నీళ్ళు, ప్రేమ, భాష వాటిని ఆపవద్దు. కానీ జ్ఞాని ఆత్మ దుఃఖంలో మునిగిపోకుండా ఆ ఆత్మ కోసం శుభభావన, శాంతి, శక్తి యొక్క తరంగాలు పంపుతూ ఉంటారు. ఇదే నిజమైన శ్రద్ధాంజలి. ఆత్మకు ఉన్న సంబంధం ఎప్పుడూ తెగదు, కేవలం రూపం మారుతూ ఉంటుంది, బంధం కాదు. అయితే దీని యొక్క సారాంశము ఏమిటి అంటే, ఆత్మ ఎంత సమయం, ఎంత పాత్ర తీసుకొని వచ్చిందో అంత చేసి ముందుకు వెళ్ళిపోవాలి. జీవితం యొక్క సంపూర్ణత సంవత్సరాలతో కాదు, ఆత్మ యొక్క ఉద్దేశంతో ఉంటుంది. కొన్ని ఆత్మలు చాలా తక్కువ సమయంలో ప్రేమను, ప్రేరణను, సేవను జాగృతం చేసి గొప్ప మార్పు తెచ్చుకొని అవి మొత్తం పూర్తి చేస్తారు. కొంతమంది ఆత్మలు దీపంలాగా వాళ్ళు అందరికీ వెలుగునిస్తూ తాను కరిగిపోతూ ఉంటారు. కొన్ని మెరుపుల ఒక క్షణంలో మొత్తం ఆకాశాన్ని వెలిగించి వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న వయసులో మరణాన్ని శిక్ష, దురదృష్టం, ఆత్మ బలహీనతగా భావించడం సరైన పద్ధతి, సరైన విషయం కాదు. అంటే ఆ ఆత్మ పాత్ర పూర్తయి శరీర యాత్ర ముగిసింది. ఆ ఆత్మ తన యొక్క అస్తిత్వాన్ని, సంస్కారాలను సంపూర్ణం చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెలిగించిన వెలుగు ఎప్పుడూ అంతం కాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆత్మ యొక్క గొప్పతనం అనగా ఎన్ని సంవత్సరాలు బతికాము అన్నది కాదు, దొరికిన సమయంలో ఎంత చైతన్యము, కరుణ, సత్యాన్ని మేల్కొల్పింది అన్నదే ముఖ్యం. శాస్త్రాల దృష్టి, వేదాల్లో కూడా చెప్పడం జరిగింది. జీవేం శరత్ శతః, అంటే శరదులు జీవించాలని, 100 శతాబ్దాలు లేకపోతే 100 సంవత్సరాలు జీవించాలని ప్రార్థన చేస్తూ మహామృత్యుంజయ మంత్రం కూడా చెప్తూ ఉంటారు. అంతే కదా. కానీ పండిన ఖర్జూరం కాడ నుండి తనంతట తానే రాలిపోయినట్టు మనము మరణ బంధం నుండి విడుదల అవ్వాలని, అమృతం నుండి కాదు, ఫలం పండినప్పుడే కాడ నుండి విడిపోతుంది. అదేవిధంగా ఆత్మ శరీరం నుండి విడిపోవటం నాశనం కాదు, పరిపక్వత. ఆత్మ పరిపక్వమై కర్మల ఖాతాను పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంది అని ఒక మాట గుర్తుంచుకోండి. శ్వేతర ఉపనిషత్తు అనేటువంటి విషయం కూడా దీంట్లో చెప్తూ ఉన్నారు. ఓ ప్రపంచ ప్రజల్లారా వినండి, మీరు అమృత పుత్రులు, అమృత సంతానం త్వరగా ఎలా చనిపోతారు అని అక్కడ చెప్తూ ఉన్నారు. అందుకనే మరి కఠోపనిషత్తులో నచికేతుడు కూడా నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ అని చెప్పాడు. ఆత్మ పుట్టదు, చావదు, ఇది నిత్యం, శాశ్వతం, పురాతనం. శరీరం చనిపోయినా ఆత్మ చావదు అని నచికేతుడు చెప్పడం జరిగింది. హంత చాన్మన్యతే హుంతుం అని అంటూ ఉంటారు. అంటే నువ్వు నేను హంతుం అంటే ఆత్మ చంపుతుంది అనుకునేవాడు కాదు, ఆత్మ చనిపోతుంది అనుకునేవాడు కాదు. ఆ ఆత్మను ఎవరు చంపను లేరు, అది చచ్చిపోను లేదు. అందుకనే చచ్చేది ఎవరు, సంశయది ఎవరు, అందరు చచ్చిపోయే ఉన్నారు. ఆత్మ అరిగిపోదు, కరిగిపోదు, వర్షానికి నానదు, ఎండకు ఎండదు, చలికి బాధపడదు, తరిగిపోదు, కరిగిపోదు, ఎండిపోదు అని గీతలో కూడా స్పష్టంగా చెప్పారు. మరి అజ్ఞానులు ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉంటారు? చనిపోయారు, పొయ్యారు అని ఆత్మ దుఃఖపడుతుంది అని. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా 2 చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. జోక పురుగు అంటే ఒక తీగ చివరికి వెళ్ళి రెండవ తీగను
పట్టుకున్నట్టు. ఆత్మ కొత్త శరీరాన్ని పట్టుకొని పాత శరీరాన్ని వదిలేస్తూ ఉంటుంది. అందుకనే మనకు బీకేలో కూడా మరి బయట శాస్త్రాల్లో కూడా చెప్పారు, మనకి లోపల ఇంకొక తల్లి గర్భంలోనూ ఇంకొక కర్మల ఖాతా అనుసారంగా అక్కడ శరీరం తయారవుతూ ఉన్నప్పుడు ఇక్కడ శరీరం వదిలేస్తూ ఉంటుంది. ఆత్మ 6 నెలల ముందు నుండే వైబ్రేషన్స్, సంస్కారాలు ఒక ఖాతా అనుసారంగా కర్మల విధి విధానం అనుసారంగా అక్కడికి పంపబడుతూ ఉంటుంది. మళ్ళీ అప్పుడు శరీరాన్ని వదిలేయటం అనేది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఆత్మ కొత్త శరీరాన్ని పట్టుకొని పాత శరీరాన్ని వదిలేస్తుంది అనేది అదే. బంగారు కమ్మరి పాత నగలను మరి కరిగించి కొత్త అందమైన నగ చేసినట్లు ఏం చేస్తాడు కంసాలి? పాత నగలను కరగేస్తాడు, దాన్ని మళ్ళీ కొత్త రూపాంతరాన్ని ఇస్తూ ఉంటాడు. ఆత్మ తన కర్మల ప్రకారం కొత్త రూపం ధరిస్తుంది. అంటే మరణం అంతం కాదు, ఇది రూపాంతరం యొక్క కళ అని మనకు ఇప్పుడు తెలుసుకోవాలి. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఎంతకాలం బతికాము అన్నది కాదు, ఎంతమందిని మేల్కొల్పాము అన్నది ముఖ్యం. అందుకనే బాపూజీ జ్ఞానదానమే మహాదానం అని చెప్తూ ఉంటారు. మీరు జ్ఞానంలో జీవించండి, అందరినీ మేల్కొల్పండి, మీరు వాళ్ళందరికీ ప్రేరణ ఇవ్వండి, ఆదర్శంగా ఉండండి, మరి జ్ఞానం అందరికీ పంచండి, ఈ సేవ చేయండి. ఆత్మ జాగృతి యొక్క అభియాన్లో, జాగృతి అనేటువంటి దానిలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము మీ అందరికీ కూడా కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుతారు. ప్లేలిస్ట్లో కూడా అనంతబాయి అనేక వేద శాస్త్రాల ఉపనిషత్తుల యొక్క సారమును తెలుగులో మరి అనువాదం మరి చేయించి పెడుతూ ఉన్నారు కదా. బాపూజీ తెలుగు ఛానల్లో ఉన్నాయి, మీరు తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి బాపూజీ జ్ఞానం, మళ్ళా పురుషార్థానికి సంబంధించిన జ్ఞానం, అనంతబాయి యొక్క క్లాసెస్, జ్యోతి ప్రకాష్ భాయ్ స్పెషల్ వీడియోలు, సాక్షి వెన్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, పరం శాంతి సంబంధించినటువంటివి ఎన్నో విషయాలు మనందరికీ అందించారు. తప్పకుండా మీరు జీవించి ఉన్న ఈ సమయాన్నే సద్వినియోగం చేసుకొని జీవితాన్ని చేసుకుంటారు అని చెప్తూ ముగిస్తున్నాం. పరం శాంతి, నమస్తే.